చేసుకుంటున్నా. ఫస్ట్ చికెన్ తీసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసి ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అది మిక్సీ కొట్టేసుకొని ఆ పేస్ట్ కూడా చికెన్ పైన వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు. దాంట్లో తగినంత కర్డ్ కూడా వేసి దాన్ని కూడా మంచి మిక్స్ చేసి ఒక 30 minutes దీనికి రెస్ట్ ఇవ్వాలి. దీని తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఒక బాండి తీసుకొని దాంట్లో నూనె నెయ్యి అండ్ బిర్యానీ స్పైసెస్ అండ్ పచ్చిమిర్చి వేసేసి దాన్ని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మెంతి కూర అండ్ పుదీనా తీసుకున్నాను నేను. దాంట్లో ఆనియన్స్ వేసేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసి చికెన్లో లెమన్ వాటర్ వేసేసుకున్న ఆ చికెన్ని ఆయిల్లో వేసేసుకో 30 minutes మంచిగా కుక్ చేయాలి స్లో ఫ్లేమ్లో. రైస్ కోసం వాటర్లో నెయ్యి బిర్యానీ స్పైసెస్ అండ్ సాల్ట్ అండ్ రైస్ వేసేసి దాన్ని ఒక 10 minutes ఉడికిచ్చాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ వేసేసుకొని తర్వాత చికెన్ వేసేసుకొని మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకొని దీంట్లో స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసేసి దాంట్లో స్పూన్ ఆఫ్ నెయ్యి సేమ్ రిపీట్ చేయాలి ప్రాసెస్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసి దాన్ని కూడా సేమ్ రిపీట్ చేయాలి ప్రాసెస్. ఒక 30 minutes దీన్ని దమ్ ఇచ్చామంటే సూపర్ అంటే సూపర్ బిర్యానీ రెడీ అవుతుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మన ఛానల్ని.